హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాది హరాహిల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది వచ్చి ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. మేమందరం అయితే కలిసి నందివర్గం వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే అక్కడైతే ఉరుసు అయితే జరుగుతుంది. ఇంకా అందుకే మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ అయితే మా హస్బెండ్ అయితే మమ్మల్ని తీసుకెళ్తారు. ఇంకా ఈసారి కూడా అలాగే ఉరుసుకైతే వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి దర్శనం. దర్గాలో కూడా జనాలు అయితే విపరీతంగా అయితే ఉన్నారు. ఇంకా అలాగే నేను ఏ దర్గాలో కూడా చూడలేదండి ఇలా హార్స్ మీద ఇలా స్టాచ్యూని నిలబెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే పోయిన సంవత్సరం కట్టియలేదు, ఈ సంవత్సరం ఏమో కొత్తగా కట్టించారు. అదే చాలా బాగుందండి. ఇంకా అలాగైతే దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా పాప అయితే ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టిస్తుంది. ఇదిగోండి, కొట్టించిన తర్వాత నీళ్ళు అయితే తీసుకొచ్చి బాబుకి ఇంకా తన ఇద్దరైతే మంచిగా తాగారు. నన్ను తాగమంటే లేదు మీ ఇద్దరు తాగారని చెప్పాను. ఇంకా అలాగైతే ఉరుసుకైతే వచ్చాము. ఇంకా ఉరుసుకు వచ్చిన తర్వాత పిల్లల అల్లరి మామూలుగా ఉండదు కదా. ఇంకా వాళ్ళ ధ్యాస మొత్తం ఆ బొమ్మల మీదే ఉంది. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నామో లేదో జాయింట్ వీల్స్ అవి కూడా వస్తాయి, ఎందుకు ఈ ఇయర్ రాలేదు. ఏమన్నా అంటే మన విలేజ్లో టంగుటూలు అలాంటివి విలేజెస్లో కూడా తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళినట్టున్నాయి. అందుకే ఇక్కడైతే రాలేదు. లేకపోతే ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ఇదిగోండి, చెప్పాను కదా ఇలా హార్స్ మీద కూర్చోబెట్టారని, అది స్టాచ్యూ అన్నాను కదా. ఇంకా ఈ స్వామి వారిలాగా అందరూ భావించి ఇక్కడైతే మంచిగా ముక్కొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నాకు కూడా కొత్తగా అనిపించింది. నేను చూసిన దర్గాలలో ఎక్కడ కూడా దీన్ని నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా బాబునైతే నేను ఎత్తుకున్నాను. జనాలు ఎక్కువగా ఉన్నారు కదా, ఇంకా ఇక్కడ వీళ్ళు తప్పిపోతారు అన్నట్టుగా అయితే నేనైతే బాబునైతే ఎత్తుకున్నాను. ఇంకా వాడు కూడా అంతమందిని చూసేసరికి ఎత్తుకో అమ్మ అనేసాడు. మేము వెళ్ళేసరికి టైం 7:30 అలా అయితే అయింది. అంటే నేను ఇఫ్తార్ చేసిన తర్వాత అయితే బయలుదేరాము. ఇంకా లైట్స్ మొత్తం మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా దర్గాలో అయితే ఇలా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇదిగోండి, ఓవరాల్ మొత్తం ఇలా అయితే లుక్ ఉంది, చాలా బాగుంది. ఇంకా మా ఊర్లో అయితే ఇలాంటి ఉరుస్ అయితే చేయరండి. నందవరం విలేజ్లో జస్ట్ సంవత్సరంలో ఒకసారి చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ళు అయితే చేస్తారు. ఉగాదిలో అయితే తిరునాళ్ళు వస్తుంది. ఇంకా ఆ వీడియోస్ కూడా మీకు అందరికీ షేర్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కొబ్బరి అయితే కొట్టుకొచ్చి పిల్లలకైతే ఇద్దరికి తినిపిస్తున్నారు. ఇంకా ఇదిగోండి లైటింగ్స్, జనాలు, ముసలి, ముత్క, పిల్ల, పీచు మొత్తం అందరూ నందివర్గం ఊరు విలేజ్ అందరు ఇక్కడే ఉన్నారు జనాలందరూ. ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి, అది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇలా మొత్తం రౌండ్గా డెకరేషన్ అయితే చేశారు లైట్స్తో. నైట్ టైం కదా, లైట్స్ వేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాము నందవరం తిరునాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నట్టుగా. ఎందుకంటే ఆ వైబ్స్ మామూలుగా ఉండవు. ఇంకా మేము ఒకసారి 2 సార్లు వెళ్ళేసి వచ్చే రకాలైతే కాదులేండి. ఇంకా చికెన్ షాప్ ఉంది కాబట్టి ఇంకా డైలీ తిరునాళ్ళలో 5-6 డేస్ అయితే జరుగుతూనే ఉంటుంది మా విలేజ్లో. ఇంకా జాయింట్ వీల్స్ ఒకరోజు, ఇంకా గాజులు కానీ ఒకరోజు, పిల్లల బొమ్మలు కానీ ఒకరోజు, ఇలా 5 డేస్ 4 డేస్ అయితే మంచిగా తిరిగేస్తూ వస్తాము మేము కూడా. ఇంకా వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందరికైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ మనం వెళ్ళే దారిలో కూడా అటు ఇటు లైట్స్ అయితే వేశారు మంచిగా. మా హస్బెండ్ చెప్తున్నారు, రోడ్డు మీద ఎందుకు తీస్తావులే, ఇంకా మనము ఏమైనా బొమ్మలు అలాంటివి తీసుకుంటాం కదా, అక్కడైతే తీసుకుందులే వీడియో అని చెప్పారు. ఇంకా మా పిల్లలకంటే ప్లే ఏరియాస్ ఇష్టం కదా, ఇంకా వాళ్ళకైతే ఇక్కడ జంపింగ్ అనేది ఉండే, జంపింగ్ మీద అయితే కూర్చొని ఇద్దరం జంప్ చేస్తామని చెప్పారు. ఇంకా అందుకే పిల్లలిద్దరినైతే జంపింగ్లో అయితే వదిలాము. ఒక్కొక్కరికి వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా మేము జాయింట్ వీల్స్ అవి ఎక్కిద్దాం అనుకున్నాము, కానీ లేవు కాబట్టి ఇంకా జంపింగ్స్తో అయితే సరిపెట్టుకున్నారు మా పిల్లలు. ఇంక ఇక్కడ వేరే పిల్లలు జంప్ చేస్తుంటే మా బాబు అయితే కింద పడుతున్నాడు, లేయడానికి ట్రై చేస్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. ఇంకా మా హస్బెండ్ అంటున్నాడు, మధ్యాహ్నం దిగు, ఫస్ట్ రాహిల్ కాసేపు ఎగరనివ్వు అని అంటుంటే, లేదు పప్పా నేను కూడా ఎగురుతానని చెప్తుంది. ఇంకా ఇదిగోండి, కాసేపు లేచి నిలబడే లోపే మళ్ళీ కింద పడిపోతున్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ జంప్ చేయడంతో అది ఏమంటారు దాన్ని, ఆ జంపింగ్ మొత్తం ఇదవుతుంది, షేక్ అవుతుంది. ఇంకా బాబు అయితే లేచేలోపే మళ్ళీ పడిపోతున్నాడు. ఇంకా పిల్లలందరికీ మంచిగా జంపింగ్ అయితే ఆడిపిస్తున్నాము.
ఆడిపించిన తర్వాత ఇంకా టాయ్స్ సెక్షన్కి అయితే వెళ్ళాలి. వాళ్ళు ఏమేమి తీసుకుంటారో తీపియాలి. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ఏం చెప్పానంటే నువ్వు ఒకటి కేవలం 2 తీసుకోవాలని చెప్పాను. వాళ్ళు నా మాట విన్నారు కదా, వాళ్ళకన్నా ఫస్ట్ వాళ్ళ డాడీ నా మాట విన్నారు. ఇంకా అందుకే పిల్లల్ని అయితే ఇంకా జంపింగ్ ఆడిపించుకున్న తర్వాత ఇలా టాయ్స్ దగ్గరికి అయితే వచ్చాము. టాయ్స్ దగ్గర కాదేమో, ఇది ఏదో తీసుకోవాలని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. మరి ఏం తీసుకున్నారు నాకు కూడా గుర్తు. జంపింగ్ ఇంకాసేపు అయితే టైం ఉంది ఆడండి అని చెప్పారు ఆ అక్క. ఇంకా అందుకే మా పిల్లలిద్దరు అయితే ఇంకాసేపు అయితే జంపింగ్ అయితే ఆడుతున్నారు. ఇంకా మా హస్బెండ్ నిలవాలని చెప్పాను కదా, అక్కడైతే గాజులు అయితే ఉన్నాయి. వాటిని చూపించడానికి అయితే ఒక లుక్ అయితే అక్కడైతే వేశాను. ఇంకా అది నేను చూపించలోపే మాటలలో మర్చిపోయాను. ఇంకా బాబు వాళ్ళందరూ దిగిన తర్వాత మా బాబు అయితే కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా చూడండి పడుకుంటున్నాడు దాని మీదనే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మా పాపకు షటిల్ అయితే అడిగింది. ఇంకా లైట్స్ బాల్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నారు. నేను ఓ బేబీ మూవీలోనే చూశాను ఈ బెలూన్స్. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఏ జాతరలో చూసినా కూడా ఇవే ఉంటాయి బెలూన్స్. ఇంకా 2 కలిపి 150 ఏమో తీసుకున్నాడు. ఇంకా లైట్స్, ఇంకా షటిల్స్, బాబు ఇంకొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాడు. ఇంకా ఇక్కడైతే మిర్రర్స్ అంటే అదే గ్లాసెస్ తీసుకోవాలన్నట్టుగా అయితే ఇక్కడైతే నిలబడ్డారు. ఇంకా పాపకి, బాబుకి, మా హస్బెండ్కి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకైతే ఇవి ఉండాల్సిందేనండి. ఇప్పుడు తీసుకుంటారు కదా, ఓన్లీ 2 డేస్ 3 డేస్లోనే మళ్ళీ వాటిని అయితే యథావిధిగా చెత్త బుట్టలకైతే వెళ్ళేటట్టుగా చేసేస్తారు. ఇంకా పాపకు గ్లాసెస్, ఇంకా బాబుకి వాళ్ళ డాడీకి ముగ్గురు అయితే తీసుకుంటున్నారు. మనం జస్ట్ చూడడమే, మనకేం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మన ఊర్లో తినాలని కదా అప్పుడు షాపింగ్ చేద్దాం అన్నట్టుగా నేనైతే డిలే అయితే చేశాను. ఇంకా అలాగే మా పిన్ని బాబాయ్ అని చెప్పాను కదా మొన్న గృహప్రవేశం రోజు, ఆ పిన్ని వాళ్ళ బాబాయ్ ఊర్లో కూడా టంగుటూరులో పెద్దమ్మ తల్లి తిరునాళ్ళు అయితే చేస్తారు. మంగళవారం బుధవారం అయితే ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే అక్కడ కూడా వీడియో అయితే షూట్ చేసి మీ అందరికైతే షేర్ చేస్తాను. ప్లీజ్ చూసుకోండి. కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహరాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా పిల్లల షాపింగ్ అయితే అప్పట్లో అయితే అయిపోదు కదా, ఇంకా షాపింగ్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నాము. మనం ఇంటికి వచ్చేసరికి అయితే టైం అయితే 9 అయితే అయింది. మనం వెళ్ళడం 7:15కి ఆ టైంలో అయితే వెళ్ళాము. ఇంకా అటు ఇటు చూసి ఇది అది తీసుకునే లోపే 9 అయితే అయిపోయింది. మా నందవరం విలేజ్కి నందివర్గంకి జస్ట్ 10 కిలోమీటర్స్ అలానే ఉంటుంది, అంతే. గ్యాప్ ఎక్కువ అయితే ఏముండదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అది కావాలని అన్నీ చూస్తున్నారు. రేట్ వచ్చేసి ఒక్కొక్కటి 120 రూపీస్ అంట అండి గ్లాసెస్ పిల్లలవి. ఇంకా ఏం చేస్తాం, 100 రూపీస్ లాగా అయితే ముగ్గురు అయితే 300 అయితే తీసుకున్నాము. ఇంకా మా బాబు నేను అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ ఇంకేమో తీసుకోవాలన్నట్టుగా బయటికి అయితే వెళ్ళారు. ఇంకా వచ్చేటప్పుడు అయితే మా ఇద్దరికి బొరుగులు అయితే మిక్చర్ చేసి ఉంటారు కదా, అవైతే తీసుకొచ్చారు, తిన్నాము. ఇంకా మా పిల్లల షాపింగ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. వాళ్ళు టాయ్స్ని చూస్తే చంద్రముఖిలాగా అయిపోతారన్నమాట. ఇంకా అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా చూస్తూనే ఉన్నారు. మా పాపకి ఎక్కడికి వెళ్ళినా సరే అది ఒక స్లేట్ వస్తుందండి, స్లేట్కి ఒక స్కెచ్ పెన్ అయితే వస్తుంది. ఇంకా ఆ బొమ్మే కావాలి, ఇంకేం అవసరం లేదు తనకి. అది కానీ ఒక డాక్టర్ సెట్ కానీ ఆ 2 మాత్రమే చూస్తుంది, ఇంకేం చూడరు తను. నేనేమన్నానంటే మనీ సేవ్ చేసుకోవడానికి కిడీ బ్యాంక్ అయితే తీసుకోని చెప్పాను, అక్కడ ఉంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా కిడీ బ్యాంక్ తీసుకోమంటే నాకు వద్దు అని చెప్తుంది. అక్కడ బాటిల్ ఇంకా ఒకటి కంబాక్స్ లాగా వచ్చింది, అది కావాలని ఏడుస్తుంది. ఇంకా మా హస్బెండ్ అనేసరికి షటిల్స్ తీసుకున్నావు కదా, ఇంకా ఇప్పటికైతే తీసుకోం, మళ్ళీ మన ఊర్లో తినాలని ఉంటుంది కదా అక్కడ తీసుకుందుకు అని చెప్పేసరికి ఇంకా ఒకటి కిడ్డీ బ్యాంక్ అయితే తీసుకుంది. ఇంకా మా బాబుది చెప్పడానికి లేదండి, ఏం సతాయిస్తున్నా అంటే అలా సతాయిస్తున్నాడు. యానిమల్స్ది కావాలంటారు, మళ్ళీ ఇంకా అది కావాలి ఇది కావాలి అని అయితే మస్తు సతాయిస్తాడు. నేను చెప్పాను, ఒకవేళ మనం తినాలకు వెళ్తే నువ్వులేనే వెళ్ళాలి, ఈ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళకూడదు, లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళు, నన్ను మాత్రం తీసుకెళ్ళకూడదు అని చెప్పాను. ఏం చేస్తాం, తప్పదు కదా, పిల్లలతో తీసుకెళ్తేనే కదా తిరణాలలాగా ఉంటుంది, మనకు కూడా చుక్కలు కనిపించేది. ఇంకా ఇక్కడ వచ్చేసి పొటాటో చిప్స్ లాగా ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా స్ప్రింగ్స్ లాగా అనే స్లైసెస్ లాగా కట్ చేసేసి ఇలా మంచిగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసి ఇస్తున్నారు. కానీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, కారం కూడా తక్కువనే ఉంది, నాకు అంతగా టేస్ట్ అయితే అనిపించలేదు. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అన్నమాట, చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే. కానీ తప్పదు కదా, ఇంకా ఇలా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వ్యాపారం జరగాలంటే మనలాంటి వాళ్ళు తినాల్సిందే తిరణాలలో. కొంచెం లైట్గా అంటే అక్కడ మనం కలర్ వేసాం కదా, ఆ కలర్ అయితే అక్కడక్కడ తగలలేదు, ఇంకా అందుకే వైట్గా అయితే ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఏం క్రంచిగా అయితే లేవు. ఇంకా 9కి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి మా పిల్లలు తెచ్చుకున్న టాయ్స్ అయితే మీ అందరికి చూపిస్తున్నాను.
ఇక్కడ ఏబీసీడీలు అంట, అవన్నీ మంచిగా లైన్గా సెట్ చేసేసి ఆ హోల్స్లో అయితే ఈ పిన్స్ని అయితే పెట్టేసేయాలంట, ఏబీసీడీస్వి అవి తీసుకొచ్చారు. ఇంకా మా బాబు అయితే ఇక్కడ మాజా అయితే తాగుతూ మీ అందరికి చెప్తుంది, మా డాడీ నందివర్గం తిరణాలకైతే తీసుకెళ్లారు, మాకు మంచి టాయ్స్ కొనిచ్చారు, థ్యాంక్ యూ డాడీ అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ మా బాబు ఎక్స్పెరిమెంట్స్ చూడండి. ఇంకా ఇవి వచ్చేసి యానిమల్స్ అన్నమాట టాయ్స్. ఇంకా యానిమల్స్ ఒక్కటి వద్దు నాకు 2 కావాలని భలే సతాయించాడు. ఇంకా వాడు సతాయించడానికన్నా మనం టాయ్స్ తీసుకోవడం బెటర్ అనిపించింది వాళ్ళ డాడీకి. ఇంకా అందుకే వేరే టాయ్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా పాపకు వచ్చేసి సెటిల్స్ తీసుకున్నారు, ఇంకోటి కిడ్డీ బ్యాగ్ అయితే తీసుకున్నారు. ఎక్కడో పెట్టింది నాకు కనిపించలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇవి వచ్చేసి స్పైడర్ మ్యాన్స్ అంట, ఇంకా వాటిని కూడా తీసుకున్నాను. ఇంకా మొత్తం మీద ఈ బెలూన్స్ అయితే మంచిగా నచ్చాయి, లైటింగ్స్తో సెట్టింగ్స్తో బాగున్నాయి. మీరు కూడా తిరణాలకు వెళ్తే మీ పిల్లలు కూడా ఇలాగే సతాయిస్తారా? ప్లీజ్ సతాయిస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. మీ ఊళ్ళలో ఏ రోజు తిరణాలు జరుగుతాయో అది కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా మొత్తానికైతే లైట్స్ అయితే ఆఫ్ చేసేసి ఈ లైట్స్ అయితే ఆన్ చేశాను, చాలా బాగున్నాయి. వాటిని పట్టుకురావడానికి బైక్ మీద నా తల ప్రాణం తోకకైతే వచ్చేసింది. మంచి గాలిగా వీస్తుంది, ఆ గాలికి ఆ బెలూన్స్ ఎటైతే అటు వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బియ్యం నానబెట్టేసి వెళ్ళిపోయాను కదా, ఇంకా వచ్చిన తర్వాత రైస్ అయితే వండాను. ఇంకా మా హస్బెండ్ ఫ్రైడే రోజు తలకాయ కూర అయితే తీసుకున్నారు, ఆఫ్టర్నూన్ వండాను. ఇంకా అది నేను తినలేదు కదా, ఒక పొద్దున్నాను కదా, ఇంకా నైట్ అయితే కొంచెం తిందామన్నట్టుగా అయితే వేడి అయితే చేస్తున్నాను. వేడి అయితే చేశాను కానీ నాకు ఎందుకు అస్సలు తినబుద్ధి కాలేదు, కొంచెం స్టమక్ పెయిన్గా ఉండేది, ఇంకా అందుకే తినలేదు. ఇంకా మీకు అందరికీ కొన్ని ఫొటోస్ అయితే ఈ ఉరుసులోవి షేర్ చేస్తున్నాను, చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను, అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ.